హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు 3 సినిమాల గురించి చెప్పడానికి అనమాట. ఒకటి జన్మ జన్మల బంధం, రెండవది రామరాజ్యంలో భీమరాజు, మూడవది అశ్వత్థామ. 3 సూపర్ స్టార్ సినిమాలు, 2 సూపర్ హిట్ సినిమాలు, ఒకటి ఫ్లాప్ సినిమా. ఆ ఫ్లాప్ సినిమా బ్లాక్ అండ్ వైట్లో వచ్చినటువంటి జన్మ జన్మల బంధం. ఈ సినిమా పి చంద్రశేఖర్ రెడ్డి గారు కృష్ణ గారికి ఆప్తులు దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించి కథ మూగ మనసులు అనే ఒక సినిమా నుంచి స్ఫూర్తిగా తీసుకుని కృష్ణ గారు వాణిశ్రీ మీద తీశారు. అంటే జన్మల బంధం టైటిల్లోనే తెలిసిపోతుంటుంది ఇదేదో 2 జన్మలకు సంబంధించిన సినిమా అని. తిరుపతినేని మహారథి గారు దీనికి మాటలు రాస్తే కేవి మహాదేవన్ గారు సంగీతం ఇచ్చారు. పెద్ద గొప్ప పాటలు ఉండవు. అయితే ఏంటంటే మూగ మనసుల్ని కొద్దిగా సోషలైజ్ చేసి తీసి మన కృష్ణ గారికి అనుగుణంగా రాస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం ఈ సినిమా. వాణిశ్రీ గారు కృష్ణ గారి మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉంటుంది ఈ సినిమాలో. కృష్ణ గారు ఈ సినిమాలో నీళ్ళల్లో పడబోతున్నటువంటి వాణిశ్రీ గారిని పట్టుకొని కాపాడతారు మొదటి సీన్లో. వాస్తవానికి వాణిశ్రీ గారే కృష్ణ గారు నీళ్ళల్లో కొట్టుకొని పోబోతుంటే రక్షించారు ఈ సినిమా షూటింగ్ సందర్భంగానే. ఫారిన్ నుంచి వచ్చిన ఒక యువకుడు తనకు పనులు చేసి పెడుతుంటూ గెస్ట్ హౌస్లో పనులు చేసి పెడుతున్న యువతని చూసి ఒక మానసిక సంచలనానికి గురవుతాడు. దేనికి అంటే ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు, ఆ తిరుగుతున్న పరిసరాలు ఎక్కడో గమనించినట్లు, ముందే పరిచయం ఉన్నట్లు. ఈ ఇద్దరు నీళ్లలో పడి కొట్టుకుపోతున్నటువంటి వాణిశ్రీని కృష్ణ గారు కాపాడటంతో చాలా దగ్గరగా వస్తారు లోయలో పడిపోతున్నప్పుడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంచలనం కలిగి సినిమాటిక్గా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఒక నిధి కోసం అని చెప్పేసి కాంతారావు గారు, గుమ్మడి గారు తవ్వకాలు సాగిస్తున్న సమయంలో ఆ ఇద్దరికే తెలిసిన రహస్యం మరొకళ్ళు తెలుసుకొని అక్కడ కుట్రకు పాల్పడిన సందర్భంలో ఈ కాంతారావు గారు చనిపోతారు. కాంతారావు గారు కొడుకు కృష్ణ గారు అయితే గుమ్మడి గారి కుమార్తె వాణిశ్రీ. తన మీద ఒక నింద వేసి పంపించారు జైలుకి అన్న కారణంతో గుమ్మడి గారు ఈ లోకానికి దూరంగా అడవుల మధ్య బతుకుతూ ఉంటారు. అత్యంత క్రౌర్యంగా కనిపిస్తారు మొదట్లో గుమ్మడి గారు. ఈ కృష్ణ గారు ఈ యొక్క తన పనులు చూసుకుంటూ కళని, ఆర్ట్ని ఆరాధిస్తూ వారింటి దగ్గరికి వెళ్తారు వాణిశ్రీని చూసి. అసలు ఈ ఛాయలకు కూడా రెండోసారి రావద్దని హెచ్చరించి పంపిస్తారు గుమ్మడి గారు. అలా ఈ వేటాడే మనస్తత్వం ఉన్నటువంటి గుమ్మడి గారు ఒక సందర్భంలో పులి చేత గాయపడినప్పుడు కృష్ణ గారిని కాపాడి వారింట్లో దిగబెట్టి వస్తారు. అక్కడ గుమ్మడి గారి అభిమానాన్ని చూరగొంటారు. వాణిశ్రీ గారు కూడా ఆయనతో ప్రేమలో పడుతుంది. అయితే వీళ్ళిద్దరి కుటుంబాలకు ఉన్న మధ్య వైరం గురించి ఇద్దరికి ముందు తెలియదు, తర్వాత తెలుస్తుంది. కృష్ణ గారికి మేనమామ వరసైనటువంటి సత్యనారాయణ గారు కృష్ణ గారిని తన అల్లుడిగా, తన కుమార్తె అయినటువంటి సత్యజయంతినో ఏదో ఉంది, సత్యవాణి డబ్బింగ్ ఆర్టిస్టు, ఈమె కొడుకు దిద్దిన కాపురంలో కృష్ణ గారి మోహన్ బాబు పెళ్ళంగా కూడా నటించింది. గుర్తొస్తుంది మీకు. ఈ యొక్క సత్యవాణిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కృష్ణ వాణిశ్రీ ప్రేమల విషయం తెలుసుకుంటారు. అది తెలుసుకొని వాణిశ్రీని మర్డర్ చేయడానికి ఒక వ్యక్తిని పురమాయించగా ఈ సత్యవాణి వెళ్ళి వాళ్ళకి ఆ వివరం చెప్పి అక్కడే ఉండగా ఆయన వాణిశ్రీ మీద జరగాల్సిన దాడి ఏం మీద జరుగుతుంది, ఏమో చనిపోతుంది. సత్యనారాయణ గారు తాను చేసిన పని వికటించడంతో కుమిలిపోతారు. ఒకవైపు గుమ్మడి గారేమో తన ప్రత్యర్థి, తన చెల్లెలైనా కూడా తన మీద భర్త గారిని చంపినటువంటి నేరాన్ని ఆరోపించి జైలుకు పంపించినందుకు పండరీబాయి గారి కొడుకుతో వివాహానికి అంగీకరించరు. ఇలా క్లైమాక్స్ సీన్కి దారితీస్తాయి. సత్యనారాయణ గారు వాణిశ్రీ గారిని మర్డర్ చేయాలని బయలుదేరతారు. ఈ క్రమంలో పట్టుదప్పి నీళ్లలో తోసేస్తారు. కృష్ణ గారు కూడా దూకుతారు. అలా ఈ ఇద్దరు నీళ్లలో కొట్టుకుపోతారు. సినిమా మొదట్లో వీళ్ళ సంచలనానికి కారణమైన జన్మది, తర్వాత జన్మది. ఈ జన్మలో అయినా మీ ఇద్దరికి పెళ్లి చేస్తానంటూ కడువృద్ధుడిగా ఉన్నటువంటి గుమ్మడి గారిని చూపిస్తారు. అలా మూగ మనసుల్లోంచి కొన్ని సీన్లు యథాతథంగా ఎత్తిపెట్టుకున్నారు ఈ సినిమాకి. ఒక ఫ్లాప్ సినిమా. ఇక దాని తర్వాత వచ్చింది ఒక సూపర్ హిట్ సినిమా, అది రామరాజ్యంలో భీమరాజు. ఒక దర్శకుడు, ఒక హీరో కాంబినేషన్లో వరుసగా సినిమాలు రావడం అనేది చాలా గొప్పగా ఒక వ్యక్తి చెప్పాడు ఒక సీనియర్ హీరో విషయంలో. నేను అప్పుడే లేదు, ఇలాంటి ఫీట్లు కృష్ణ గారు చాలా చేశారని చెప్తూ దానికి ఉదాహరణగా చెప్తాను. ఈ రామరాజ్యంలో భీమరాజు జూలై 28న రిలీజ్ అయితే 83లో మార్చి 17నో ఎప్పుడో సరిగా డేట్ గుర్తులేదు, కిరాయి కోటిగాడు రిలీజ్ అయింది. కిరాయి కోటిగాడి హీరో, హీరోయిన్, డైరెక్టర్ ముగ్గురు దీనికి రిపీట్ అయ్యారు. శ్రీదేవి,
కృష్ణ గారు, కోదండరామిరెడ్డి. అంతేకాదు కథకుడు సత్యానంద్ కూడా రెండింటికి ఒకళ్ళే. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు కూడా ఒకళ్ళే. అంటే 5గురు కలిసి పనిచేసినటువంటి ఒక సినిమా మళ్ళీ ఆ తర్వాత అదే కాంబినేషన్ 3 నెలల తిరిగేలోపే వచ్చేసింది. కిరాయి గారి అంత సూపర్ హిట్, దాని రేంజ్కి వెళ్ళిన సినిమానే రామరాజ్యంలో భీమరాజు. ఇంకా విలన్ మర్చిపోయాను నేను. విలన్ కూడా రావు గోపాలరావు గారు అందులో ఉంటారు, ఇందులో ఉంటారు. సత్యనారాయణ గారు ఇందులో కుటుంబ పెద్ద, రావు గోపాలరావు గారు ఒక పేటకి పెద్దగా భావిస్తూ అల్లూరు రామలింగయ్యతో కలిసి ఈ పేటలో ఎవడైనా మనకు ఎదురు తిరిగాడంటే తక్షణం వాడికి న్యాయం చేయాల్సిందంటే బయలుదేరుతారు. రిక్షా తొక్కునే మన భీమరాజు అతగాడికి ఒక పేదవాడి పదుని రుచి చూపిస్తాడు మొదట్లో ఒక డైలాగ్తో. అంటే రిక్షా ఎక్కి డబ్బులు ఇవ్వకుండా వెళ్తూ ఉంటాడు. దానికి డబ్బులు కావాలా డబ్బులని రావుగోపాలరావు గారు అడగా తన చేతి వాటాన్ని ప్రదర్శించాలనుకుంటే తనకున్నటువంటి భుజబలాన్ని ఈ భీమరాజు ప్రదర్శిస్తాడు. వాడి ముందు దెబ్బకి అవసరం లేదు తీసుకో అని చెప్పి అడిగినంత డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ చితికిపోయినటువంటి కుటుంబం చంద్రమోహన్ గారు కానీ, శ్రీదేవి, నిర్మలమ్మ గారు, సత్యనారాయణ ఆ కుటుంబంలో ప్రవేశించి వాళ్ళ తలలో నాలుకలు వ్యవహరిస్తూ వాళ్ళు పెట్టిందే తింటూ కృష్ణ గారు సహవాసం చేస్తూ ఉంటారు. అసలు దీనికి అంతటి కారణం ఎందుకు అలా వస్తారు అంటే తన తండ్రి కోటీశ్వరుడైన జగ్గయ్య గారితో మనిషికి కావాల్సింది మంచితనం, అంతేకాలం కేవలం డబ్బే కాదు దాన్ని నిరూపిస్తా అంటూ బయలుదేరతారు. అలా బయలుదేరి తన మంచితనంతో ఒక కుటుంబం తాలూకు అండ పొందుతారు. కానీ జగ్గయ్య గారు ఏమంటారంటే కేవలం మంచితనం మాత్రమే నిన్ను బతికించదు భీమరాజు అన్న టైప్లో తన ప్రయత్నాలు తాను చేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్లో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ అన్నమాట. తర్వాత కాలంలో మన శ్రీమంతుడి సినిమా కూడా దీన్నే కాస్త స్ఫూర్తి పొందారని మన యూట్యూబ్ స్టోరీలు, వెబ్సైట్ స్టోరీలు ఉంటాయి. కానీ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే, అది వేరు ఇది వేరు. ఇక రామరాజ్యంలో భీమరాజు పాటలు మామూలుగా ఉండవు, సూపర్ హిట్ సాంగ్స్. ఇలాంటి పాటలు కాదు. ఒక కుటుంబ పెద్దకి కథ చెబుతాను ఊకొడతారా ఉలిక్కి పడతారా అనేది. అట్లానే ఒక యువతి తనకి ఎలాంటి భర్త కావాలి అనే ఒక పాట శ్రీదేవి గారితో. అలాంటి మామూలు యుగళ గీతాలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో. ఇది ఒక 100 days సినిమా, అద్భుతంగా ఆడింది. రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద మిద్దె రామారావు గారు నిర్మించిన సినిమా. మిద్దె రామారావు గారు చాలా చక్కని హిట్ సినిమాలు తీశారు అప్పట్లో. చిరంజీవితో కూడా అదే బ్యానర్ మీద తీశారు. రాజధాని రౌడీ అని మన రమేష్ బాబు, రజని, నాగేశ్వరరావుతో ఒక కాంబినేషన్ బిగించేసి ఆపేశారు మధ్యలో దాన్ని. ఇది రామరాజ్యంలో భీమరాజుకి సంబంధించిన సినిమా. కృష్ణ గారు భీమరాజు టైటిల్కి తగ్గట్టుగా చాలా బలంగా కనిపిస్తారు. నాజూకుగా కోటీశ్వరుడి కుమారుడిగా ఉన్నప్పుడు కనిపిస్తారు. క్లైమాక్స్లో చివరికి అన్ని అపార్థాలు తొలగిపోయి మధ్యలో ఈ కుటుంబం తాలూకు, శ్రీదేవి గారి కుటుంబం తాలూకు అభిమానాన్ని పొందిన, ఎందుకు ఇలా మోసంతో ఉన్నాడు అనేది తెలుసుకున్న తర్వాత జగ్గయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీదేవి గారు ఆమెకి ఉన్న అపోహలు తొలగిస్తారు. అలా సినిమా సుఖాంతం అవుతుంది. అది ఒక హిట్ సినిమా. ఆ తర్వాత 88లో వచ్చిన సినిమా అశ్వత్థామ. ఆ పేరు వింటేనే మీకు తెలిసిపోతుంది ఇది ఎంత సూపర్ హిట్ సినిమా. సౌండింగ్, ఆ టోన్, అశ్వత్థామ అనేది ఒక టైటిల్ రోల్స్ చేసినవి కృష్ణ గారివి. మంచి హిట్ సినిమాలు ఎలా ఉంటాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. టైటిల్ సాంగ్ ఉంటుంది ఇందులో. ఈ రోజుకి ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కృష్ణ గారిని అభిమానిస్తారో వాళ్ళ దాంట్లో వచ్చి ఒక చోట మ్యూట్ చేసుకొని ఫలానా పార్టీ కుర్రాళ్ళకి తిరగలేదు అనే అరుపులు అరిపించుకుంటూ ఉంటారు తిరణాలలో. విజయశాంతి గారు, శారద, అలానే జగ్గయ్య గారు, చిన్న జాకిర్, వరలక్ష్మి, రాజా ప్రధాన పాత్రధారులుగా నటించినటువంటి ఈ సినిమాలో నూతన ప్రసాద్ విలన్ అయితే మన కృష్ణ గారు ఒక మామూలు బస్ డ్రైవర్గా ఉండి ఆ తర్వాత డాన్ అవతారం ఎత్తిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్లో కృష్ణ గారు ఒక పువ్వు పట్టుకొని బయలుదేరుతాడు. ప్రతి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి చందా తానే తీసుకుంటాడు ఎంత కావాలి అనేది. అని ఆ లైన్ ఉంటుంది, ధనమదాంతులను కొట్టేసి పేదవాళ్లకు పెంచబెట్టడం నా పంథ అని. అలా అశ్వత్థామ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా బాక్స్ ఆఫీస్ బద్దలు చేసింది. అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసింది. సినిమాకి 100 days కొన్ని సెంటర్లోనే ఆడింది. అయితే ఏంటంటే ఈ 3 సినిమాల రన్ గురించి మనం చివరిలో వాయిస్ వాళ్ళు చెప్పుకున్నాం.
సినిమాకి సంబంధించి ఒక పవర్ఫుల్ డైలాగ్స్ రాయడంలో పరచూరి బ్రదర్స్ గారు సక్సెస్ అయ్యారు. అశ్వత్థామ మన కాస్ట్యూమ్స్ కృష్ణ తన ప్రొడక్షన్లో తీసినటువంటి మొదటి సినిమాగా చెప్పాలి. అట్లానే ఏఎం రత్నం కూడా దీనికి పనిచేశారు. మేకప్ మెన్గా విజయశాంతి గారికి ఏఎం రత్నం ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్గా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మామూలు ప్రొడ్యూసర్గా అయిపోయినటువంటి ఏఎం రత్నం కూడా ఈ సినిమాలో కాస్త పుస్త చేసేశారంటారు. అలా విజయశాంతి గారి కస్టమ్స్ ఆఫీసర్గా, అంటే ఆ టైంలో ఆమెకి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు లభించాయి పాటలతో పాటు. ఇందులో మోహన్ బాబుది ఒక క్యారెక్టర్, ఎస్ఐ పంగనామాలు అసిర్లంకో ఏదో ఉంది సంథింగ్. అలా తన డైలాగ్ డెలివరీతో తన పాత్ర, సాధారణ పాత్రని ఒక గుర్తింపు తగిన పాత్రగా మలిచారు ఆయన. బి గోపాల్ గారు కానీ డైరెక్టర్, దాన్ని పోషించిన మోహన్ బాబు గారు. మీకు ఇప్పుడు ముందు చెప్పినటువంటి జన్మజన్మల బంధంలో కూడా కథ మామూలుగా ఉంటుంది. ఒక సినిమాగా చూడదగిన కాలక్షేప చిత్రంగా తయారు చేసిన ఘనత ఈ నటీనటులది. ఈ రామరాజ్యంలో భీమరాజు అంతే, ఈ మన అశ్వత్థామ అంతే. ఇవి 3 సినిమాలు కృష్ణ గారివి ఒకే డేట్న వివిధ సంవత్సరాల్లో రిలీజ్ అయిన సినిమాల తాలూకు చిన్న రివ్యూ అనుకోండి, జ్ఞాపకాలు అనుకోండి. జన్మజన్మల బంధం నేను అసలు చూడలా, థియేటర్లో యూట్యూబ్లో చూశాను ఈ మధ్యకాలంలో. ఇక రామరాజ్యంలో భీమరాజు పిడివిరాళ్ళలో చూశాను. ఆ తర్వాత మన అశ్వత్థామ వచ్చేసి నరసరావుపేటలో చూశాను. ఈ 2 సినిమాలకి మాత్రము, చివరి 2 సినిమాలకి మాత్రము ప్రేక్షకులు కేరింతలు కొట్టడం, వాళ్ళు మేము ఎంజాయ్ చేయటం, ఒక్కొక్కసారి డైలాగులు అర్థం కాక వినపడగా ఈ సౌండ్ దెబ్బకి చెవులు మూసుకోవటం, ఇదంతా యథావిధిగా జరిగినటువంటి సంఘటనలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.